నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భైరవానికొండ అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు సీఏ వెంకట్రావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే 34 ఎర్రచందనం దొంగలను అలాగే 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆలపడియ ఫారెస్ట్ ఏరియా నుంచి ఆ చెట్లను నరికి ఆ దొంగలను అక్రమ రవాణా చేయబోతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాటిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ వెహికల్తో పాటు ఒక 30 lakhs 30 ఎర్రచందనం దొంగలు ఒక వెహికల్ దొరకడం జరిగింది. దాంతోపాటు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు పారిపోవడం జరిగింది. అప్పటి నుంచి 3 టీములుగా ఫామ్ అయ్యాం. ఇట్లా అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులు ఎవరనేది టెక్నికల్గాను హ్యూమన్ ఇంటెలిజెన్స్ పరంగాను కొత్త పద్ధతుల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా శ్రమించాము. ఈ క్రమంలో ఇదే ఉదయగిరి ప్రాంతంలోని సీతారాంపురం, ఉదయగిరి, వరికొండపాడు ఈ 3 మండలాలకు సంబంధించి భైరవానికొండ అని చెప్పేసి ఈ పాలకొండల సిరీస్లోనే ఒక కొండ భాగం ఈ 3 మండలాల గుండా వెళ్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొంత ఎర్రచందనం చెట్లు ఉంటే ఆ చెట్లను నరికి వాటిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఉదయగిరి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది, సీతారాంపురం సంబంధించిన కొంతమంది అక్కడ దొంగలను చెట్లను నరికి దొంగలుగా చేసి అప్పుడు కొంచెం వాళ్ళ వాహనాల్లో ఇక్కడ తీసుకొచ్చి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel